హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వైసీపీ నేతల బస్సుపై దాడి, తీవ్ర కోపంలో జగన్. అసలు వైసీపీ నేతల బస్సు పైన ఎవరు దాడి చేశారు, అంత కోపంలో జగన్ ఎందుకున్నారు అన్న పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ థంబ్నెయిల్ ఎందుకు పెట్టానని. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి, అలాగే ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. మున్సిపల్ ఎన్నికల వేళ తిరుపతిలోని ఉధృత చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై టీడీపీ జనసేన గూండాలు దాడి చేశారు అని అయితే సాక్షి మీడియాలోనైతే ఒక వార్త అయితే సంచలనంగా మారింది. అయితే ఎన్నికల సందర్భంగా వైసీపీ కార్పొరేటర్లు వెళ్తున్న బస్సుపై టీడీపీ జనసేన అభ్యర్థులైతే దాడికి పాటుపడ్డారు అని అంటున్నారు. అనంతరం కార్పొరేటర్లను బలవంతంగా ఎత్తుకెళ్లే ప్రయత్నం కూడా చేశారని చెప్తున్నారు. వివరాల్లోకి వెళ్తే పట్టపగలే ప్రజాస్వామ్యం కూని అయ్యింది. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై టీడీపీ జనసేన గూండాలు దాడి చేశారు. కార్పొరేటర్లు వెళ్తున్న బస్సు పైన జనసేన టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అదే సమయంలో సాక్షి రిపోర్టరు అలాగే కెమెరామెన్ పై పచ్చగొండాలు దాడికి దిగారు. కార్పొరేటర్లను బలవంతంగా ఎత్తుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఆందోళనగా మారడంతో పోలీసులు అక్కడికి ఉన్నప్పటికీ కూడా పచ్చమూకలు రెచ్చిపోవడం గమనార్హం. వైసీపీకి కార్పొరేటర్లపై దాడి జరుగుతున్న పోలీసులు చోద్యం చూస్తున్నట్టు నిల్చున్నారు. వారిని నిలువరించే ప్రయత్నం కూడా చేయలేదు. ఇక బస్సుపై దాడి చేసిన వ్యక్తికి టీడీపీకి చెందిన శంకర్ యాదవ్ గా గుర్తించారు. శంకర్ యాదవ్ ఓవరాక్షన్ చేస్తూ బస్సు అద్దాలనైతే ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న వైఎస్ఆర్సీపీ మహిళా కార్యకర్తతో అనుచితంగా వ్యవహరించారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై హత్యాయత్నం చేశారు. ఈ క్రమంలో నలుగురు కార్పొరేటర్లను టీడీపీ జనసేన గూండాలు ఎత్తుకెళ్లారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు మీడియాతో మాట్లాడుతూ, మా పార్టీ కార్పొరేటర్లను రక్తం వచ్చేలా కొట్టారు. మేము పోలీసులకు ఫోన్ చేసినా కావాలని ఆలస్యంగా వచ్చారు. మా కార్పొరేటర్లు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు అంటూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులైతే చెప్పడం జరిగింది. ఇందులో ఎంత నిజం ఉంది ఏంటి అనేది పక్కన పెడితే పోలీసులు అలా చోద్యం చూడడం ఏంటి అని అందరూ కూడా మండిపడుతున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.